సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ అలాగే మా మున్సిపల్ కార్పొరేషన్లు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. దీనికి 39 నోట్లే పెట్టు. లేబర్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ కమిషనర్ గారు అలాగే మా మున్సిపాలిటీ నుంచి కమిషనర్ గారు నోట్లే పెట్టు అంతా హాజరవ్వడం జరిగింది. నోట్లే పెట్టు. ముఖ్యంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే ఎలక్షన్స్లో భాగంగా మేము చెప్పకపోయినా కానీ ఈరోజు ట్యాక్సెస్ తగ్గించడం జరిగింది. గతంలో 5 స్లాబ్ల కింద ఉండేటివి 5% నుంచి 28% వరకు 5 స్లాబ్ల కింద వివిధ రకాల వస్తువులు ఉండేటివి. కానీ ఈరోజు మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా యువ నాయకులు నారా లోకేష్ గారి సహకారంతో అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బడుగు ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈరోజు జిఎస్టీ చాలా ఉపయోగపడుతుంది. దాదాపు నెలకు 15,000 రూపాయలు సేవింగ్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా 8,000 రూపాయలు 8,000 కోట్ల రూపాయలు మన స్టేట్కి నష్టం వస్తున్నా కానీ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం అందరికంటే ముందుగా కేంద్రానికి సహకరించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మాత్రమే చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. దీనికంటే మిడిల్ క్లాస్ పీపుల్ బాగుండాలా, ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ ఏవైతే వాడతారో ముఖ్యంగా గతంలో 18% ఉండే నిత్యావసర సరుకులు ఈరోజు 5% తగ్గించడం జరిగింది. అలాగే టూత్ పేస్ట్ సోప్ ఇవన్నీ ఇంతకుముందు 12% ఉండేది, అవి 5% తగ్గించడం జరిగింది. అలాగే పుస్తకాలు ఇవన్నీ 12% ఉండేవి, ఈరోజు 5% అంటే 7% సేవింగ్ చేయడం జరిగింది. అలాగే మెడికల్ షాప్స్ గతంలో 18% ఉండేది, కొన్ని 12% ఉండేది. కానీ ఈరోజు 5% అంటే 7% కొన్ని, 12% కొన్ని, 13% కొన్ని మెడికల్స్ మీద తగ్గించడం జరిగింది. అలాగే ముఖ్యంగా మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద 18% ఉండేది, దాని ఈరోజు 0% చేసి అందరికీ మొత్తం మెడికల్ ఇన్సూరెన్స్ 0% రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు గతంలో 28% ఉండేవి, ఈరోజు 18% చేశారు. కార్లు 28% ఉండేవి, ఈరోజు 18%. ఇవన్నీ ఒక మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తగ్గించారు.